ఎంతో అభిమానంతో 5 నెలల తర్వాత అందరి ఆత్మీయ సోదరి ఎన్నో నిర్బంధాలను, ఎన్నో ఆటంకాలను, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఈ రోజు తెలంగాణ గడ్డపై అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మిత్రుడు మానుకోట ప్రసాద్ గారు రచించినటువంటి పాటను, అదేవిధంగా దానికి సహాయ సహకారాలు అందించినటువంటి శ్రీధర్రావు గారు ఆధ్వర్యంలో మా జాగృతి నాయకులు నవీనాచారి గారు, అదేవిధంగా కోదారి శ్రీనివాస్ గారు, అదేవిధంగా శేఖర్ గారు, అదేవిధంగా ఇక్కడ మన శ్రీకాంత్ గారు, తేజ గారు అందరి ఆధ్వర్యంలో ఈ రోజు ఎంతో సంతోషంతో, ఎంతో ఆదరామయమానాలతో ఈ పాటను రిలీజ్ చేస్తానికి అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. జై తెలంగాణ! నా పేరు నవీనాచారి. 5.5 నెలల తర్వాత కవితక్క గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తున్నటువంటి చారిత్రాత్మక సందర్భంలో ఇవాళ మనం ఉన్నాం. ఎట్లా అయితే మోడీ గారు దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైన అత్యంత ప్రజాభిమానం ఉన్న రాజకీయ నాయకులను అందరినీ కూడా ఈ యొక్క ఈడీ, సిబిఐ లాంటి వాళ్ళ జేబు సంస్థలతోని వేధించే ఉద్దేశంతోని ఫాల్స్ కేసులు పెట్టి తీసుకుపోయి లోపల పెట్టుకొని 2 సంవత్సరాలైనా కూడా ఇవాళ ఈ కేసు కవితక్క విషయమే మనం చూస్తే 2 సంవత్సరాలైనా కూడా ఎట్లాంటి అతిగతి లేకుండా, అది ఎట్లాంటి ముందుకు పోకుండా వాళ్ళని తీసుకుపోవడం, లోపల పెట్టడం. చిన్న లీడర్లు అయితే వేరే పార్టీలు అయితే కూడా ఇప్పటికీ బెదిరించి ఇంకేదో జరిగే ఉండేది. కానీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకొని కదులుతున్నటువంటి వారసత్వం మనది కాబట్టి, తెలంగాణ ఉద్యమ చైతన్యం మనది కాబట్టి కవితక్క గారు కేసీఆర్ బిడ్డగా దాన్ని ఎదుర్కొని 5.5 నెలల తర్వాత కడిగిన ముత్యంలాగా ఇవాళ బయటకు రావడం జరిగింది. ఎందుకంటే కోర్టు నిన్న తీర్పిచ్చే సందర్భం లోపల అడిగింది, మీరు అన్ని చిన్న ఆధారాలు చెప్తా ఉన్నారు, అసలు ఆధారం ఏది ఈవెన్ జైల్లో పెట్టడానికి ఉన్నటువంటి ఆధారం ఏది అని అడిగితే నీళ్లు నమిలింది సిబిఐ, ఈడీ కోర్టులు. ఏమైంది? నేను అటు కెమెరాలు ఉన్నాయని చూసి ఫస్ట్ నుంచి చెప్తా, చిన్న చెప్తా బ్రీఫ్గా. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తలవంచదు తెలంగాణ అని చెప్తూ కవితక్క గారు ఇవాళ రిలీజ్ అయ్యి మళ్ళీ మన హైదరాబాద్కు రాబోతున్నారు కాబట్టి వారి రాకను స్వాగతిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఇవాళ సిడి పాట వారి అభిమానంతో శ్రీధర్రావు గారు చేసినటువంటి వారు సమర్పించినటువంటి ఈ పాట ఇవాళ రిలీజ్ అయింది. దీనికి ప్రముఖ గీత రచయిత, అదేవిధంగా గాయకులు అన్న మానుకోట ప్రసాద్ అన్న గారు ఈ పాటకు ప్రాణం పోసిండ్రు, చాలా ప్రాణం పెట్టి దీన్ని రచన చేసిండ్రు, చాలా గొప్పగా ఉన్నది. ఈ యొక్క పాటను కవితక్క గారిని స్వాగతిస్తూ వారి అభిమానుల పక్షాన, వారిని అభిమానించే ప్రతి ఒక్కరి పక్షాన ఈ యొక్క పాటను రిలీజ్ చేయడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఇవాళ దేశం లోపల జరుగుతున్నటువంటి సిబిఐ, ఈడీ దాడులతోని చిన్న లీడర్లను, పార్టీలను అన్నింటినీ కూడా వాళ్ళు డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో వచ్చినటువంటి కవితక్క ఆ రోజు ఉద్యమంలో ఎట్లయితే ఒక రాణి రుద్రమదేవిలాగా, సమ్మక్క సారలమ్మలాగా, చాకలి ఐలమ్మలాగా తన పౌరుషాన్ని చూపెట్టినరో ఇవాళ అదే స్ఫూర్తితోని 5.5 నెలలు జైల్లో ఉండి కూడా ఎవరికి తల వంచకుండా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం చెప్తే ఇవాళ మనం బయటకు రావడం జరుగుతూ ఉన్నది. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని అడిగితే సిబిఐ, ఈడీ ఈ రెండుకి సంబంధించినటువంటి వాటి పక్షాన ఉన్నటువంటి న్యాయవాదులు నీళ్లు నములుతూ కోర్టు లోపల చేతులు ఎత్తేశారు. ఇలాంటి సందర్భంలో కోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ కవితక్క గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ కాంగ్రెస్, బీజేపీ ఈ కుట్ర లోపల ప్రాంతీయ పార్టీలను, ఈ యొక్క రాష్ట్ర ప్రయోజనాలను ఎవరైతే ముందుకు తీసుకుపోతా ఉన్నారో వాళ్ళని తొక్కేయాలన్న ప్రయత్నంలో ఇవాళ వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. కానీ గమనించండి, పెద్ద పార్టీల మెడలు వంచి రాదనుకున్న తెలంగాణను తెచ్చి చూపెట్టిన తెలంగాణ ఇది. ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నది, కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు గ్రహించాలి. ఇది ఇట్లాంటి ఈ పితూరీలకు, ఇట్లాంటి చిన్న పిల్ల చేష్టలకు భయపడని తెలంగాణ ఇది. తెచ్చుకున్న తెలంగాణను 10 ఏళ్ల పాటు ఒక బంగారు తునకగా రాష్ట్రంలో అగ్రగామిగా నిలబెట్టుకున్నాం. దురదృష్టవశాత్తు ఏదైతే ఎన్నికల్లో జరిగిందో దానికి కూడా ఇప్పుడు రివర్సల్ మొదలైంది.
కవితక్క బయటికి రావడంతోనే తెలంగాణ మళ్ళీ పునరుద్ధానమై పైకి లేస్తుంది. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సునామీ సృష్టిస్తాం. మళ్ళీ భారత రాష్ట్ర సమితి ఈ తెలంగాణలో ఉన్నటువంటి విస్తృత ప్రజాభిప్రాయంతో మళ్ళీ ముందుకు వస్తుంది. త్వరలోనే మీరు అందరూ చూస్తారు. కవితక్క బయటికి రావడమే ఒక శుభసూచకంగా ఆడబిడ్డ కన్నీళ్లతోని ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా కొత్త చరిత్ర లిఖించబోతా ఉన్నాం. సాక్ష్యంగా మీరు అందరూ ఉండాలని ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. కవితక్క గారు లోపలున్న రోజులు కూడా ప్రేమ ఆదరాభిమానాలు చూపెట్టినటువంటి గులాబీ కార్యకర్తలకు, ఆడబిడ్డలకు, తెలంగాణకు సంబంధించిన ప్రతి అన్నకు, అక్కకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ప్రసాద్ కవితక్క మీద ఈ పాట రాసింది నేనే, పాడింది కూడా నేనే. ఈ పాటకు మ్యూజిక్ అందించింది హనీ గణేష్, ఎడిటింగ్ తమ్ముడు అభిలాష్ గౌడ్ చేసిండు. ఈ పాటకు పూర్తి సహకారం అందించినటువంటి శ్రీధర్ రావు అన్నకు, అట్లనే శివన్నకు, నవీన్ అన్నకు, రాజీవ్ అన్నకు, టోటల్ జాగృతి టీం అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఈ పాట చేసి అక్క మీద ఒక పాట పాడే అవకాశం నాకు కల్పించి రాయించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ, జై కేసీఆర్. ఒక్కడే ఏం చేస్తాడు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కేసీఆర్. అలాంటి మన బాపు కూతురు కవితక్క ఏ రోజు తప్పు చేయదని మనకు తెలుసు. మన మీద సృష్టించిన కేసులకు పాటుపడ్డ కుట్రలకు వాళ్ళందరికీ తెలుసు. ఎవరెన్ని కుట్రలు వనినా, ఎవరెన్ని చేసినా కవితక్కకి ఈరోజు బెయిల్ మంజూరు అయ్యిందంటే కేవలం అక్క ఎలాంటి తప్పు చేయలేడు కాబట్టి, ఎలాంటి తప్పు చేసినా కూడా వాళ్ళ దృష్టిలో అది ఏది ఉన్నా కూడా వాళ్ళు ఇన్ని రోజులు అక్కని హింస పెట్టి ఏం చేసి 165 రోజులు జైల్లో ఉంచినా కూడా అక్కకు ఎలాంటి సాక్ష్యాలు దొరకక అక్కకు బెయిల్ వచ్చింది. అక్క ఏ విధంగా అయితే కేసీఆర్ సార్ చెప్పిరో కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని ఈరోజు అక్క అదే విధంగా బయటకు వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్ర నాయకులందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకప్పుడు ఒక్కడు ఏం చేస్తాడు అనుకుంటే ఒక్కడు రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. ఈరోజు కనిపించే సింహాలు కేసీఆర్ గారు, హరీష్ అన్న, కేటీఆర్ అయితే కనిపించని ఆ 4వ సింహమే కవితక్క చేసిన మంచి పనులు ఏందో ప్రజలందరికీ తెలుసు. మీరు మళ్ళీ ముందు చూస్తారు. కవితక్క చేసే పనులు కానీ కవితక్క ప్రజలతో ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా ప్రజలకు స్పష్టంగా తెలుస్తుంది. జై కవితక్క, జై కేసీఆర్, జై తెలంగాణ.